ఒకప్పుడు ప్రసవమంటే చాలా భయంగా, తొందరగా చూసేవాళ్లు. కాని ఇప్పుడు పరిస్థితి అలా లేదు. అసలు ప్రసవాన్ని చూసే మన పద్ధతి ఎంతగా మారిపోయిందో, పాత రూల్స్ స్థానంలో సేఫ్గా, మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చే కొత్త గైడ్లైన్స్ ఎలా వచ్చాయో ఈరోజు చూద్దాం. సో మన ముందున్న అసలు ప్రశ్న ఇదే. ప్రతి ప్రసవం టైంతో పెట్టే రేస్ లాంటిదా? ఒకప్పుడు అలానే అనుకునేవాళ్లు. మరి అది నిజమా? లేకపోతే దాని వెనకాల మనకు తెలియని కథ ఏమైనా ఉందా? అసలు మార్పు మొదలైందే ఇక్కడ. చూశారా, ఒకప్పుడు లేబర్ అంటే ఒక స్ట్రెయిట్ లైన్ అనుకునేవాళ్లు. అంటే గంటకు ఇంత ప్రోగ్రెస్ అవ్వాలి అంతే. కాని ఇప్పుడు సైన్స్ ఏం చెబుతోందంటే ప్రతి ప్రసవం దేనికదే ప్రత్యేకం. దానికొక సొంత కర్వ్, ఒక సొంత స్పీడ్ ఉంటుందన్నమాట. ఇంతకీ ఈ గడియారంతో పరుగెత్తాలనే పాత ఆలోచన ఎక్కడ స్టార్ట్ అయింది? దాని కథేంతో చూద్దాం. సరే, ముందుగా ఈ గడియారంతో పరుగు అనే కాన్సెప్ట్ అసలు ఎలా మొదలైందో చూద్దాం. దీని వెనకున్న హిస్టరీని కొంచెం అర్థం చేసుకుందాం. దీనికంతటికీ కారణం ఒక టూల్ అన్నమాట. ఆ టూల్ పేరే ఈ పాటోగ్రాఫ్. ఇది దాదాపు 70 ఏళ్ల కిందటి డేటాతో తయారుచేశారు. దీని రూల్ ఒక్కటే, చాలా సింపుల్. ప్రసవంలో గర్భాశయ ముఖద్వారం గంటకు 1 సెంటీమీటర్ ఓపెన్ అవ్వాలి. ఒకవేళ అలా జరగలేదనుకోండి, వెంటనే ఆ ప్రసవం స్లోగా ఉందంటూ ఒక స్టాంప్ వేసేసేవాళ్లు. ఈ స్టాంప్ వేయటమే అసలు సమస్యను మొదలుపెట్టింది. ఈ స్ట్రిక్ట్ రూల్ వల్ల చాలాసార్లు అనవసరమైన ఇంటర్వెన్షన్స్ అంటే జోక్యాలు మొదలయ్యేవి. ఒకదాని తర్వాతొకటి అలా అన్మాట. చూడండి, ఈ తొందరనే ఆబ్స్టెట్రిక్ రష్ అంటారు. అంటే డాక్టర్లు పెట్టే కంగారన్నమాట. ప్రోగ్రెస్ కొంచెం స్లోగా ఉందని అనిపించిందో లేదో వెంటనే ఒకదాని తర్వాత ఒకటిగా యాక్షన్స్ మొదలయ్యేవి. ముందుగా ఉమ్మనీటి సంచిని పగలగొట్టడం, ఆ తర్వాత నొప్పులు పెంచడానికి ఆక్సిటోసిన్ గ్రిప్ పెట్టడం. ఇలా అన్నే కలిసి చివరికి చాలాసార్లు అనవసరమైన సి సెక్షన్లకు దారితీసేవి. సరే, ఇక ఈ పాత పద్ధతులకు చెక్ పెడుతూ వచ్చిన కొత్త విధానం గురించి మాట్లాడుకుందాం. ఇది పూర్తిగా పేషెంట్ని సెంటర్గా చేసుకుని పనిచేస్తుంది. ప్రసవాన్ని ఒక కొత్త యాంగిల్లో చూపిస్తుంది. ఇక్కడ తేడా చాలా క్లియర్గా కనిపిస్తోంది కదా. పాత పాటోగ్రాఫ్ ఫోకస్ అంతా ఆ గ్రాఫ్ మీదే, ఆ లైన్ దాటిందా లేదా అంతే. కాని WHO తీసుకొచ్చిన కొత్త లేబర్ కేర్ గైడ్ ఏమడుగుతుందంటే తల్లి ఎలా ఉంది, బిడ్డ ఎలా ఉంది, వాళ్ల ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని. అంటే ఇది జస్ట్ నంబర్స్ నుంచి కేర్కి మారిన ఒక పెద్ద షిఫ్ట్ అన్నమాట. ఇక లేటెస్ట్ రీసెర్చ్లో ఒక చాలా ముఖ్యమైన నంబర్ బయటకొచ్చింది. అదే ఈ 6 సెంటీమీటర్స్. అసలైన యాక్టివ్ ఫేజ్ అనేది 4 సెంటీమీటర్ల దగ్గర కాదు, 6 సెంటీమీటర్ల దగ్గరే స్టార్ట్ అవుతుందని ఇప్పుడు మనకు స్పష్టంగా తెలుసు. ఈ ఒక్క చిన్న మార్పు అనవసరమైన ఇంటర్వెన్షన్స్ని తగ్గించడంలో ఒక విప్లవం లాంటిది. ఓకే, అంతా బానే ఉంది. మరి ఇప్పుడున్న లేబర్ రూంలో సేఫ్టీని ఎలా చూసుకుంటారు? దీనికోసం 4 ముఖ్యమైన పిల్లర్సున్నాయి. వాటి గురించిప్పుడు డీటెయిల్గా చూద్దాం. మొదటి పిల్లర్ శిశువు గొంతు. అంటే బిడ్డ నోటితో చెప్పలేదు కదా, కాని తన హార్ట్ బీట్ ద్వారా మనతో మాట్లాడుతుంది. ఆ హార్ట్ బీట్ని కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ బిడ్డ లోపల సేఫ్గా ఉందా లేదా అనేది డాక్టర్లు కన్ఫర్మ్ చేసుకుంటారు. ఇక రెండో పిల్లర్ ప్రోగ్రెస్. కాని దీన్ని గడియారంతో కొలవరు, చాలా ఓపికగా గమనిస్తారు. ఇక్కడ 2 విషయాలు చాలా ముఖ్యం. 1 గర్భాశయ ముఖద్వారం ఓపెన్ అవ్వడం. 2 బేబీ కిందకు దిగడం. దీన్ని సింపుల్గా ఒక బావిలా ఊహించుకోండి. బావి మీదున్న మూత తెరుచుకోవాలి, అలాగే లోపల బకెట్ కిందకు కూడా వెళ్ళాలి. ఈ 2 జరిగితేనే అసలైన ప్రోగ్రెస్. మూడో పిల్లర్ ఇంజిన్. అదేనండి కాంట్రాక్షన్స్ పవర్. గర్భాశయ కండరాలు అంటే ఒకదానికొకటి అల్లుకున్న ఫైబర్ మ్యాట్లాగా ఉంటాయి. ప్రతి కాంట్రాక్షన్ వచ్చినప్పుడు ఈ ఫైబర్స్ పైకి లాగబడతాయి, ముడుచుకుంటాయి. దాంతో గర్భాశయ ముఖద్వారం పైకి, సైడ్స్కి లాగబడి మెల్లగా ఓపెన్ అవుతుంది. ఇక 4వది, ఇదే అన్నింటికన్నా విప్లవాత్మకమైన పిల్లర్ తల్లి. ఆమె మెంటల్ అండ్ ఫిజికల్ కంఫర్ట్. ఎందుకంటే భయం ప్రసవాన్నే ఆపేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే భయపడితే అడ్రినాలిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది ప్రసవాన్ని నడిపించే ఆక్సిటోసిన్ హార్మోన్కు బద్ధశత్రువు. అందుకే తోడుగా ఒకరిని ఉండనివ్వడం, ఫ్రీగా మూవ్ అవ్వడం, వాటర్ తాగడం ఇవన్నీ తల్లిని ప్రశాంతంగా ఉంచుతాయి, లేబర్కి హెల్ప్ చేస్తాయి. అయితే ఇంత ఓపికగా ఉండటం అంటే ప్రాబ్లమ్స్ని పట్టించుకోకుండా వదిలేయడం అని అస్సలు కాదు. ఇదొక స్ట్రాంగ్ సేఫ్టీ నెట్ లాంటిది. ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలో చాలా క్లియర్ గైడ్లైన్స్ ఉంటాయి. ఉదాహరణకు బేబీ హార్ట్ బీట్ బాగా పడిపోయినా, ఉమ్మనీరు గ్రీన్ కలర్లో థిక్గా ఉన్నా,
లేదా స్ట్రాంగ్ కంట్రాక్షన్స్ వస్తున్నా సరే గంటల తరబడి ప్రోగ్రెస్ లేకపోయినా డాక్టర్స్ టీం వెంటనే యాక్షన్ తీసుకుంటుంది. సరే, ఇక ఫైనల్ సెక్షన్కి వచ్చేశాం. ఈ కొత్త పద్ధతి గురించి ఉన్న కొన్ని కామన్ అపోహలను, భయాలను ఇప్పుడు క్లియర్ చేసుకుందాం. మొదటి అపోహ టైం గురించి. కొన్ని గంటల్లోనే డెలివరీ అయిపోవాలి అని చాలామంది అనుకుంటారు. కాని అలాంటి రూలేమీ లేదు. తల్లి, బిడ్డ ఇద్దరూ హెల్తీగా ఉన్నంతవరకు ఓపికగా ఉండటమే సేఫెస్ట్ ఆప్షన్. ఇంకో కామన్ అపోహ కదలిక గురించి. చాలామంది బెడ్ మీదే ఫ్లాట్గా పడుకోవాలి అనుకుంటారు. కాని నిజానికి అలా వెల్లకిలా పడుకుంటే రక్తనాళాల మీద ప్రెషర్ పడి బేబీకి ఆక్సిజన్ సప్లై తగ్గే ఛాన్సుంది. అందుకే నడవడం, కూర్చోవడం లాంటివి లేబర్కి చాలా హెల్ప్ చేస్తాయి. చివరిగా ఇంటర్నల్ ఎగ్జామ్స్ గురించి. ఈ చెకప్స్ కేవలం ప్రోగ్రెస్ ఎలా ఉందో తెలుసుకోడానికే. అంతేకాని అవి లేబర్ని స్పీడప్ చెయ్యవు. అనవసరంగా ఎక్కువసార్లు చెక్ చేయటం వల్ల ఇన్ఫెక్షన్ రిస్క్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ మొత్తం విషయాన్నే ఒక్క మాటలో చెప్పాలంటే డాక్టర్ ప్రశాంత్ చెప్పినట్టు ప్రసవం ఒక మారథాన్, స్ప్రింట్ కాదు. ఆధునిక ప్రసవ సంరక్షణ వెనుకున్న ఫిలాసఫీ అంతా ఈ ఒక్క వాక్యంలోనే ఉంది. ఇది గడియారంతో పరుగెత్తే రేస్ కాదు. ఇది తల్లి శరీరం యొక్క అద్భుతమైన శక్తిని, బిడ్డ యొక్క ధైర్యాన్ని గౌరవిస్తూ సాగే ఒక అందమైన ప్రయాణం.